మోడీని మన దేశంలో ఒక వర్గం నమ్మదు. అతని మీద వ్యతిరేకత, లేకపోతే హిందుత్వం మీద వ్యతిరేకత, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత, లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకత, లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీ, ఇట్లాంటి వాటి ద్వారా. కానీ మోడీని ఇవాళ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుంది. మేము బుద్ధి చెబుతాం అన్న ప్రతిసారి బుద్ధి చెప్పాడు. ముందుగా ఉగ్రదాడులను ఎవడో ఆపలేడు. దొంగతనాన్ని ఆపగలవా? హత్యలను ఆపగలవా? అత్యాచారాలను ఆపగలవా? అది సమాజంలో పేరుకుపోయినటువంటి ఒక రుగ్మత కాదు, ఒక చీడ పురుగు. ఇది పెద్ద చీడ పురుగులు, పేడ పురుగులు. ఈ పేడ చీడ పురుగుల్ని వాళ్ళు చేసేదాకా మనం ఏం చేయలేం. ఎతుకుతుంటాం, పట్టుకుంటుంటాం, ఆపుతుంటాం, కానీ అందులో నుంచి పుడతనే ఉంటాయి ఆ పురుగులు. కాబట్టి ఎప్పటికప్పుడు చెదొచ్చినప్పుడు మందు కొట్టడం తప్పించి ముందు కొడితే ఉపయోగం లేదు. అట్లాగే నడుస్తుంటుంది. సర్జికల్ స్ట్రైక్ 1 ఎవరిని ఊహించారా? జరిగి తీరింది. సర్జికల్ స్ట్రైక్ 2 ఎవరిని ఊహించారా? జరిగి తీరింది. ఈ దఫా ముందు అందుకనే జాగ్రత్త పడ్డారు. మోడీ చెయ్యలేడు అనలేదు, ఖచ్చితంగా చేస్తాడని నమ్మారు. అది చేసి చూపించాడు. పాకిస్తాన్కి కూడా నమ్మకం వచ్చింది. భారత్ మీదన ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్లో తలలు లెగుస్తాయి, తలకాయలు పగులుతాయి, పేలుళ్ళు జరుగుతాయి, బాంబులకి చావాలి అన్నటువంటి పాకిస్తాన్కి నమ్మకం వచ్చింది. ప్రపంచానికి కూడా ఒక నమ్మకం వచ్చింది. భారత్తో పెట్టుకుంటే వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు, వదిలిపెట్టరు అన్నటువంటి. ఇదే కావాల్సిందే.